పనిచేస్తా అంటారు. ఓకే మల్లన్న గారు, ఓకే ఓకే ఒక్క నిమిషం. తోకల శ్రీనివాసరెడ్డి గారు, ఆయన బీజేపీ రాజేంద్ర నగర్ ఆ ఎమ్మెల్యే ఆస్పిరెంట్, ఆయన ఒకసారి ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. సార్, ఏం జరిగింది అక్కడ? ఎందుకు ప్రొటెస్ట్ చేసిర్రు? మీరు అరెస్టుకు కాబడ్డారు, ఏం జరిగింది అక్కడ? ఆ గ్రామస్తులను, రైతులను మీరు అక్కడ దగ్గరుండి రెచ్చగొడుతున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి పూర్తిగా దాని విషయంలో మీరు అదుపు తప్పేలా చేస్తున్నారా? ఎందుకని వాళ్ళకు నచ్చజెప్పాలి? ఆ ఏరియా నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్తే మరి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు మోటివేట్ చేయాలి. రైతులకు కానీ కాంపెన్సేషన్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో మరి కొంత ఈ అటు ప్రజలకు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి? అక్కడ ఏం జరిగింది చెప్పండి. వాస్తవానికి మీరు వాస్తవాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవానికి అక్కడ బాదుగూడ మన గ్రామం ఏదో శంషాబాద్ మండలంలో ఉందో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ ఒక గ్రామంలో సుమారు 650 ఎకరాలు కాదు, మొత్తం 1300 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ యొక్క గ్రామంలో పట్టా పాస్బుక్లు రాకుండా సుమారుగా 50 సంవత్సరాల నుంచి గ్రామస్తులు పోరాడుతూ ఉన్నారు. మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రభుత్వాలు అన్ని కూడా గతంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొన్న ప్రభుత్వంకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా పట్టా పాస్బుక్లు ఇస్తామని మోసం చేసుకుంటూ వస్తా ఉన్నారు ఆ రైతులు. మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ లో స్థానిక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కానీ బీఆర్ఎస్ ఖచ్చితంగా మీకు పట్టా పాస్బుక్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి రైతులకు మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడమే కాకుండా, ఇప్పుడు వాస్తవంగా ఒక విషయం మనం గమనించాలండి, ఎక్కడ కూడా ప్రజలు అక్కడ మేము మా భూములను ఇవ్వము అని చెప్పట్లేదు. గతంలో అదే రైతులందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కలెక్టర్ తో 3 సార్లు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఒకటే, అక్కడ రైతులంతా ఒకటే మాట చెప్పారు, మేము మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు, కానీ మాకేదైతే నష్టపరిహారం మీరు ఇవ్వదలుచుకున్నారో అది న్యాయపరంగా మాకు నష్టపరిహారం ఇవ్వండి. ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే రైతుల జీవనోపాధి అండి. అక్కడ ఎంతో మంది పంటలు వేసుకొని ఉన్నారు, లేదా పూల పంటలు వేసుకున్నారు, గులాబీ తోటలు వేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నందుకు మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. దాంట్లో న్యాయం ఉంది కదండి. వాళ్ళు నష్టపరిహారం వాళ్ళు ఏది అడిగినప్పటికీ కూడా వాళ్ళని సమకూర్చి, వాళ్ళని ఒక దగ్గర తీసుకువచ్చి, వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఈరోజు వాస్తవానికి ఉదయం పూలు తెంపుకున్నారు రైతులు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2-3 గంటలకి ఉదయం పూలు తెంపుకున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకి హైడ్రా అనే వ్యవస్థను పెట్టుకొని, పోలీస్ అధికారుల వ్యవస్థను పెట్టుకొని, వేల మంది గ్రామంలో చొరబడి ఇంట్లో నుంచి గ్రామ రైతులను బయటకు రానివ్వకుండా వాళ్ళు ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారో గత 10 రోజుల నుంచి వాళ్ళు నిరసన కూర్చొని ఉన్నారు. మళ్ళీ నిరసన కూర్చున్నప్పుడు ఇదే కలెక్టర్ కావచ్చు, ఇదే ఆర్డీఓ కావచ్చు, లేదా స్థానిక శాసనసభ్యుడు కావచ్చు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అధికారం ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, వచ్చి కూర్చొని వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి సరైన నష్టపరిహారం ఏదైతే ఇస్తామో వాళ్ళని తృప్తిపరిచే విధంగా చేసుకున్న తర్వాత కదా మీరు ఫెన్సింగ్ చేయాలా? ఈరోజు వాళ్ళని అడ్డుకొని ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు ఒక భయభ్రాంతులను గురి చేసి ఒక 200-300 గడపలు ఉన్న గ్రామంలో సుమారుగా 1000 మంది పోలీసులు వచ్చి, రెవెన్యూ అధికారులు వచ్చి, హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు అగ్రధనంగా అతి క్రూరాతంగా ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద ఫెన్సింగ్ చేసుకొని రేపు పొద్దున వాళ్ళ పొలంలో పోకుండా చేయాల్సిన అవసరం ఏంటి? మీకు చిత్తశుద్ధి ఉంటాయి ప్రభుత్వానికి. మీరు ఒక్క విషయం గుర్తించుకోవాలండి, మేము భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అవును. కానీ ఈ రోజు మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము లేదా అభివృద్ధి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు. ఈరోజు 100% నేను చెప్తాను, రైతులు కూడా మాట ఇస్తా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం, మా భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ మాకేదైతే నష్టపరిహారం ఇస్తామో అది న్యాయం ఇవ్వాలని చెప్పడంలో తప్పేముంది? ఈరోజు స్పష్టత లేదండి, ఒక కాగితం రాసి ఇవ్వలేదు వాళ్ళకి, ఒక స్పష్టత లేదు వాళ్ళకి ఏమి ఇస్తారని చెప్పేసి. స్పష్టత లేకుండా చొరబడి ఈరోజు ఇంట్లో దొంగలు చొరబడినట్టు చొరబడి ఈరోజు వాళ్ళ భూములలో చొరబడి వాళ్ళ భూములలో వాళ్ళ రూములు ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థలు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, వాటిని అగ్రధనంగా ఈరోజు ఫెన్సింగ్ వేసేసి రేపు పొద్దున వాళ్ళ పొలంలోకి వెళ్లకుండా చేస్తే వాళ్ళ జీవనోపాధి ఏం కావాలి? చాలా మంది దాని మీద ఆధారపడిన రైతులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ వ్యవసాయం చేసుకోకపోతే రేపు పొద్దున తిండి తినలేని పరిస్థితి.
అంత అవసరం ఏంటండి? ఈ రోజు రెచ్చగొట్టడం ఏముంది? ఈ రోజు మేము సంఘీభావం తెలియజేయడానికి పోతే, రైతుల పక్షాన మేము నిలబడ్డానికి పోతే గృహ నిర్బంధనం చేయడము, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడము ఎంతవరకు న్యాయం ఇది? రైట్, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మరి రియాజ్ గారితో మాట్లాడదాం. మరి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన ఏం చెప్తారు? రియాజ్ గారు. మూలా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ చిన్నాదమే జై కిసాన్ నినాదం సార్. రైతుల యొక్క మద్దతుతోటే రైతులు మాకు ఓట్లేశారు కాబట్టి మేము పవర్లోకి వచ్చాం. తోకల శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ ప్రతినిధి గారు కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన దాంట్లో క్లారిటీ ఏముందంటే, చాలా కాలం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు పట్టాలు లేవు, 50 సంవత్సరాల సమస్య అని చెప్పారు. వారు చెప్పినట్టు ఒక 50 సంవత్సరాల సమస్యను పరిష్కరించే ప్రయత్నాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. అదే నేపథ్యంలో మేమేమంటున్నామంటే, ప్రజలు తమకు సంబంధించిన సమస్యలను చెప్పుకోవడానికి వేదికలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. ప్రజావాణి నిర్వహిస్తున్నాం హైదరాబాద్లో. అలాగే రెగ్యులర్గా మా ఎమ్మెల్యేలు మిగతా గతంలో ఉన్న ఎమ్మెల్యే లాగా ఎక్కడో దగ్గర లేరు, నిత్యం ప్రజల్లో పోతున్నారు. ఎక్కడున్నారు సార్ మీ ఎమ్మెల్యే గారు? ఇప్పటి వరకు దిక్కులేరు. ఉదయం నుంచి దాడులు జరుగుతా ఉన్నాయి, ఉదయం నుంచి మాట్లాడుతూ ఉంటే రైతులు అడుగుతా ఉన్నారు, ఎక్కడ మా స్థానిక శాసనసభ్యులు ఎక్కడ అని అడుగుతా ఉన్నారు. సరే ప్లీజ్ మాట్లాడండి. శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా పోలీసు చొక్కే ఉంటుంది. మరి ఈ రోజు ఏ బీఆర్ఎస్ అయితే, ఇప్పుడు మన మల్లన్న గారు రబ్బర్ తోటి మా చరిత్రలో వారి పాత చరిత్ర చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అవన్నీ శిలాక్షరాలు సార్. రబ్బర్తో రైతులకు బేడీ వేసే చరిత్ర ఖమ్మంలో మీదే కదా సార్. రైతులను ఇసుక లారీలు పెట్టి తొక్కించిన చరిత్ర సిరిసిల్ల దగ్గర మీదే కదా సార్. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు కదా. అలాగే ఉత్తరప్రదేశ్లో రైతులను రథాలు పెట్టి తొక్కించిన చరిత్ర భారతీయ జనతా పార్టీదే కదా. ఇవన్నీ ప్రజలు మర్చిపోరు సార్. ఏదో ఒక ఇష్యూను ముందుకు తీసుకుపోవడం కాదు. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా ఆ రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో మేము టేకప్ చేస్తాం, దాన్ని మాట్లాడతాం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరంగా ఏం చర్యలను తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అదే సందర్భంలో ముళ్ళకంచెలేసి 650 ఎకరాల గ్రామస్తుల దగ్గర రైతుల దగ్గర భూములు గుంజుకున్నాక ఇంకా దాన్ని టేకప్ చేయడం ఏంటి సార్? ఇంకా టేకప్ చేయడం ఏంటి మాకు అర్థం అవట్లేదు. ఈ రోజు అప్రధానంగా గ్రామాలకు చొరబడి, దొంగలకి ఇంట్లోకి చొరబడినట్టు, వాళ్ళ పొలాలకు చొరబడి వాళ్ళ భూములు గుంజుకున్న తర్వాత ఇంకా టేకప్ చేయడం ఏంటి? ముందుకు పోతా ఉంటుంది. ఆధునిక పరిపాలన యొక్క ప్రధాన అంశం. కలెక్టర్ దిక్కులేడు, ఒక స్థానిక ప్రకాష్ ఎమ్మెల్యే దిక్కులేడు. తీసుకునే ప్రయత్నం చేయగానే ప్రభుత్వాలు కోల్పోయింది. ఎందుకంటే రైతులు భూమిని ప్రేమిస్తారు. రైతులకు భూమి అనేది ఆత్మ లాంటిది, గౌరవం లాంటిది, జీవనోపాధి. కాబట్టి రైతులను కన్విన్స్ చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గర దౌర్జన్యంగా తీసుకునే ప్రయత్నం చేయకముందు దౌర్జన్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు నొప్పించాలి కదా ముందు. గౌరవ ముఖ్యమంత్రిగా స్పందిస్తారు, మా స్థానిక నాయకులు స్పందిస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి స్పందిస్తారు, డెఫినెట్ గా పరిష్కారం చేస్తాం. కానీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొని చక్కగా సమరస్యంగా జరుగుతున్న పరిపాలనను భంగం చేయాలని ప్రయత్నం చేయడం అయితే సరైనది కాదు. మరి అట్లా కూడా మన గుజరాత్ ఎగ్జాంపుల్ తీసుకొద్దాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్, మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము, మనం తెలంగాణ నుంచి మాట్లాడుతా ఉన్నాము, తెలంగాణ జరిపే పరిపాలన గురించి మాట్లాడుతా ఉన్నాము, మీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుతా ఉన్నాము, మీ హైదరాబాద్ వ్యవస్థ గురించి మాట్లాడుతా ఉన్నాము, మీ పోలీస్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతా ఉన్నాము. మనం ఇక్కడ మాట్లాడకుండా ఏ గుజరాత్ లో జరిగిందో, కశ్మీర్ లో జరిగిందో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అడిగేది ఏ విషయము, ఈ రోజు మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, విల్ టేకప్ ద ఇష్యూ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే యూ టేకప్ ద ఇష్యూ. నేను రిక్వెస్టింగ్ యూ, మీరు ఒక విషయం ఏంటంటే, మీ కలెక్టర్ గానీ మీ శాసనసభ్యుడు గానీ ఇక్కడ రావాలి, వచ్చి మాట్లాడాలి. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు రైతులు ఎంత ఆగ్రహంతో వ్యక్తం అవుతాయి, ఎంత వ్యక్తం చేస్తామో చూస్తా ఉన్నారు. ఈరోజు ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీరు చూస్తా ఉన్నారు. మీరు ఫస్ట్ థింగ్ ఒక్క విషయం మీరు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, నష్టపరిహారం స్పష్టత ఇచ్చిన తర్వాత మీరు ఈరోజు భూములకు చొరబడి భూముల కంచెలేస్తారా, లేకపోతే భూముల కంచెలేసి భూములని ఈరోజు తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మీరు టేకప్ ద ఇష్యూ అంటున్నారు? అవుకమ్ దిస్ ఇస్ రైట్ అండి. రేపొద్దున అక్కడ ఉన్న రైతులు అక్కడ ఉన్న పంటల్లో ఉన్న పొలాల్లో కావచ్చు, వాళ్ళ పూలు అమ్ముకుంటానో, కూరగాయలు అమ్ముకుంటానో వాళ్ళ జీవనోపాధి నడవదు. రేపు ఎవరు వాళ్ళకి తిండి పెట్టేది? రేపు ఎవరు వాళ్ళని ఆదుకోవాల్సిన విషయం మీరు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు గతంలో బీఆర్ఎస్ అధికారులు ఉంది, ఇప్పుడు కేంద్రంలో మీరు ఉన్నారు సార్. ఒక సమస్యను పరిష్కారం చేయడంలో అనేక లింకులతో కూడుకున్న అంశాలు ఉంటాయి. చిక్కుముళ్ళు అవును సార్, ఇప్పుడు అంత తప్పిపోయేదేమో. నేను అడిగేది ఏంటి ప్రశ్న, నేను అడిగేది ఒకటే అంశం అండి. ఈ రోజు రేపొద్దున్నే వచ్చి మనమే బుల్లెట్ ట్రైన్ వేయట్లేదు, రేపు పొద్దున్న వచ్చి స్టేషన్ కట్టట్లేదు కదా. ఇంకొక 2-3 రోజులు సమయం తీసుకొని మీ కలెక్టర్ అధికారులు కావచ్చు, మీ శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే మీ అధికారులు కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, వచ్చి వారికి స్పష్టత ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేకపోయింది, ఎందుకు విఫలమయ్యారని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టర్ బలోపేతం చేసే సిద్ధంగా ఉంది. పబ్లిక్ సెక్టర్ వీక్ చేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కదా. మనం రైతుల గురించి మాట్లాడుతా ఉన్నాము,
ఈ రోజు జరిగిన అంశం గురించి మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు బాదుగూడెంలో శంషాబాద్ మండలంలో బాదుగూడెంలో జరిగిన అంశం గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. మనం దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఇది దేశ రాజకీయాల గురించి మాట్లాడే వ్యవస్థ వేదిక కాదు. ఈ రోజు జరిగిన అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పరిపాలనలో హైదరాబాద్ వ్యవస్థను పెట్టుకొని ఎంతమంది పేద ప్రజల భూముల మీద గుంజుకుంటా ఉన్నారు. అచ్చా, ఇంకో ముఖ్యమైన అంశము మీరు వినాల్సిన విషయం సార్, ఇది ఒక్క విషయం దయచేసి ఒక్క విషయం మీరు వినాల్సిన అంశం నేను కోరుతా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ సోషల్ మీడియాలో ఏం చెప్తుందండి, 33,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడిన హైదరాబాద్ అంట. ఏంటండి, రైతుల దగ్గర గుంజుకున్నా 40-50 సంవత్సరాల నుంచి రైతులు జీవనాధారం చేసుకుని బతుకుతున్న ఏదైతే భూములు ఉన్నాయో వాటిని మీరు గుంజుకొని 33,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడిన హైదరాబాద్ చేసుకుంటారా? వ్యవస్థ ఒక నిమిషం రియాజ్ గారు, హైడ్రా పేరుతో మీరు ఇప్పటికే సరే దాంట్లో 1,00,000 కోట్ల విలువైన భూములు మీరు దాంట్లో అక్రమాల నుంచి కాపాడిరా వాటెవర్ ఇట్ మే. కానీ ఇప్పుడు ఈ కమర్షియల్ కావచ్చు, తర్వాత ఈ హైదరాబాద్ గ్రేటర్ లోపల ఉన్న భూములు మీరు చేసినప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు మరింత అంటే రైతుల భూముల దగ్గర కూడా హైడ్రా అవుతుంది. సో ఇప్పటికే రైతులు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మీరు రైతు భరోసా విషయంలో కావచ్చు, అదే క్రమంలో రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు. సో ఇవన్నీ వాటి మధ్య ఈ కొత్త పంచాయతీ మీరు పెట్టుకోవడం వల్ల మీరు కొంత రైతుల్లో వ్యతిరేకత వస్తుంది కదా శ్రీనివాస్ సార్. మొన్ననే కదా సార్ 9 రోజులు రోజుకు 1,000 కోట్ల రూపాయలు చెప్పిన 9,000 కోట్ల రూపాయలు ఇచ్చింది మేమే కదా సార్. రైతుల రుణమాఫీ కోసం 22,000 కోట్లకు పైగా ఇచ్చింది మేమే కదా సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వ్యవహారం, ఇప్పుడు ఉదాహరణకి రైతు రుణమాఫీ ఉందనుకోండి సార్, ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం, భార్య భర్తలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రైతుల రుణమాఫీ అనేది వాళ్ళకి చెల్లదు. దాన్ని మనం ఆహ్వానిద్దామా వ్యతిరేకిద్దామా? 9,000 వాళ్ళకంతా గతంలో ప్రభుత్వం 10,000 ఇస్తే మేము ఇంకో 2,000 పెంచినాం కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ మన విషయం ఏంటంటే సార్ దయచేసి గుర్తుపెట్టుకోండి, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి అచంచలమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మేము అధికారం రాలేదు సార్. మాకు హైదరాబాద్ లో ఏం సీట్ రాలేదు సార్. మాకు వచ్చే సీట్లన్నీ కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాయి. మాకే అధిక సీట్లు వచ్చాయి. బహదూర్గూడ నుంచి ఈ రైతుల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందా? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా పరిష్కరిస్తుంది. మీరు చూడండి సార్, ముఖ్యమంత్రి గారు మీరు మొట్టమొదటిసారి కితాబు ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు అందరికి అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అందశ్రీ గారి జయంతి, తెలంగాణలో మనం గౌరవించే వ్యక్తి, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు కేటీఆర్ గారు ఆడ సభ పెట్టారు. అందశ్రీ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు మమేకం చేయడం కోసం మాత్రమే ఈ రోజు అక్కడ సభ పెట్టారు. కంటిన్యూ చేసే క్రమంలో మేము ముందే పోతాం సార్. ఒక్క నిమిషం మల్లన్న గారు, వ్యవసాయానికి నీళ్లు అడుగుతుంటే అడుగుతున్న వాళ్ళ తరపున, రైతుల తరపున జర్నలిస్టులు ముఖ్యమంత్రి గారిని మరి ప్రత్యామ్నాయ మార్గాలని ఈ రాష్ట్రానికి, రైతాంగానికి, ఈ కాలానికి, ఈ సీజన్ కి నీళ్లు ఇవ్వటం అని చెప్పి అని అడిగితే రక్తం జల్లుని పంటలు పండుతాయి అని చెప్పి చెప్తున్నాడు ఒక ముఖ్యమంత్రి గారండి. మరి రైతుల గురించి ఎంత శ్రద్ధ ఉన్నట్టు, ఎంత బాధ్యత ఉన్నట్టు, చివరి గింజ వరకు ధాన్యం కొంటా అని చెప్పి చెప్పారు వీళ్ళే. మొన్ననేమో కేంద్రం ఎంత కొంటే అంతనే కొంటా అని అన్నారు. కళ